జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రము సక్రమంగా నడుస్తుందని ఇక్కడి రైతులు చెప్తున్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో తహసీల్దార్ వీర్ సింగ్ ఆధ్వర్యంలో ఇక్కడి వరి కొనుగోలు కేంద్రము రైతుల సమన్వయంతో సక్రమంగా నడుస్తుందని తెలుస్తుంది. ఇక్కడి రైతులతో మనం మాట్లాడి ఎలా నడుస్తుందో తెలుసుకుందాం. సార్, మల్లాపూర్ మండల్ రావుపేట గ్రామంలో మన సొసైటీ ఆధ్వర్యంలో ఈ సెంటర్లో సార్ వరి వడ్ల కేంద్రం కాబట్టి సక్రమంగా జరుగుతుంది సార్. ఆఫీసర్ల ఆధ్వర్యంలో మంచిగా జరుగుతుంది సార్. సక్సెస్ ఉన్నది సార్. ఇంకొక వారం అయితే సార్ ఇది వడ్లు కూడా అయిపోతాయి సార్. ఈ వర్షాల కారణంగా కొంచెం అవకతవకలు అనుకుని బాధపడుతున్న రైతులు తప్పించి కానీ సార్ వర్షాలతోనే మాకు ఇక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ సార్ మా గ్రామంలో దాదాపు ఒక 30,000 క్వింటాల వడ్లు వస్తాయి సార్. విలేజ్ పెద్ద విలేజ్ సార్. కొంచెం మేము ఓపిక పట్టుకోవాలి సార్. రైతులమే ఓపిక పట్టుకుంటే మాకు ప్రభుత్వం కూడా సహకారం చేయాలి. ఎందుకంటే భారతాన్ని కూడా తొందరగా పంపించాలా, డబ్బులు కూడా తొందరగా ఇచ్చే ప్రయత్నం గవర్నమెంట్ సాయం చేయాలి సార్. వసతులు మంచిగా ఉన్నాయి, వాటర్ సౌలభ్యం ఉన్నది, మా సార్లు కూడా అందుబాటులో ఉన్నారు సార్. మాకు చాలా మంచిగా నడుస్తుంది సార్. మల్లాపూర్ మండల్ రాఘవపేట గ్రామంలో సెంటర్ బాగా నడుస్తుంది. ఇలాంటి అవకతవకలు కూడా జరగటం లేదు. కాకపోతే వర్షాలు ఒక రోజు వర్షం పడ్డది. దానివల్ల మై కావాలని చెప్పేసి కాంటను కొంచెం ఓపిక పట్టకుండా రైతులు కూడా కొద్దిగా అటు ఇటు తీసుకుపోతారు. ఈ మధ్యలో వచ్చిన వార్తలలో ఎలాంటి నిజం లేదు. మార్కెట్ కూడా బాగానే జరుగుతుంది. అందుకు మేము రైతులు కూడా సహకరించాలి. రావుపేట కొనుగోలు కేంద్రం ప్యాక్ సొసైటీ ఆధ్వర్యంలో సెంటర్ స్టార్ట్ అయ్యేసరికి 20 రోజులు అవుతున్నది. ఇప్పటి వరకు 20 రోజుల నుండి రోజు ఒక 3 నుండి 4 లారీల వరకు మిల్లులకు తరలించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 8,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. గన్ని సంచులు కూడా సార్ అందుబాటులో ఉన్నాయి. గన్ని సంచులు, వాటర్ ఫెసిలిటీ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. అధికారుల సూచనల మేరకు ఎప్పటికప్పుడు సార్ వెంటనే జోకిన ధాన్యాన్ని మిల్లుకు తరలించడం జరుగుతుంది. దాదాపు ఇంకా ఒక 1 వీక్ల వారం లోపు సెంటర్ క్లోజ్ అవుతుంది. ఇంకా 3,000 క్వింటాల అవుతుందని అంచనా ఉంది సార్.